మెరుపులా ప్రకాశించే గదిలోకి ప్రవేశించారు. అక్కడ పురాతన కాలంలో ఎవరో ఏర్పాటు చేసిన ట్రేలో పాల చీజ్, వెన్నతో తరిగిన క్రొసాంట్లు, చాకొలేట్ పేస్ట్రీలు, తేనెతో తడిసిన ద్రాక్షలు కనిపించాయి. మోజో కళ్ళు పెద్దవయ్యాయి. ఇది కలలా అనిపిస్తోంది. విందు మొదలయ్యింది అన్నాడు రికో ఉత్సాహంగా. మోజో ముద్దగా చీజ్ ముక్క తీసుకుని తినబోతుండగా ఒక పెద్ద శబ్దం. అక్కడినుంచి బొద్దుగా ఉండే నలుపు పిల్లి ఒక్కసారిగా వచ్చేసింది. పరుగెత్తు అని కేకవేశాడు రికో. ఒక పైపు లోపలికి దూకేశారు. కొంతసేపటి తర్వాత పిల్లి వెళ్ళిపోయింది. వాళ్ళు బయటికి వచ్చారు. ఇప్పుడు శాంతంగా తినొచ్చా అన్నాడు రికో నవ్వుతూ. అయితే మళ్ళీ అలా తినబోతుండగానే ఒక గొడ్డుగొలుసుతో కుక్క రావడం విని దాని కంటపడితే ఇంకా బ్రతికినట్లే అనుకుని వాళ్ళు మరోసారి పరుగుతీశారు. ఈరోజు నేను తినడం కన్నా పరిగెత్తడమే ఎక్కువ రికో నవ్వుతూ అన్నాడు. అవును కాని ఈ విందే జీవితం రా మోజో. మోజో కాస్త నిశ్శబ్దంగా చూశాడు. బావా, ఇక్కడ విందు ఉండొచ్చు, కాని ప్రతి ముక్క వెనుక భయం ఉంది. నేను మాత్రం నిశ్శబ్దంగా చుక్కలు చూస్తూ శాంతంగా తినే గ్రామంలోని జీవితం ఇష్టపడతాను. బహుశా ఇక్కడ కొంచెం తినేవాడు ఉన్నా శాంతంగా తినేవాడు లేడు. మోజో నవ్వాడు. అయితే ఇంకొకసారి రా. ఈసారి నీకోసమే బెర్రీలు దాచిపెడతాను. రికో నవ్వేశాడు. సరే, ఈసారి నేను మితిమీరిన చీజ్తో వస్తా. నీతి విందు ఉండొచ్చు, కాని శాంతి లేని చోట జీవితం తీపిగా ఉండదు. సరళమైన జీవితం మనసుకు శ్రేష్టమైన విందు.